సూర్యాపేట జిల్లా పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పొలం గట్టు వివాదంలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పొలం గట్టు వివాదంలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి పాతర్లపాడుకు చెందినటువంటి సమీప బంధువులు కొంచెం మైసయ్య రమేష్ మధ్య గత కొంతకాలంగా పొలం గట్టు వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మనుషులతో పాటు పోలీసుల దృష్టి కూడా ఈ వివాదం వెళ్ళినటువంటి క్రమంలోనే పెద్ద మనుషులు కూడా సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇరు కుటుంబాలకు సంబంధించి కూడా ఒక ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా వ్యవసాయ పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే మైసయ్య ఏదైతే ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెప్పేసి కూడా రమేష్ కుటుంబం ఆరోపిస్తున్నటువంటి క్రమంలో ఇరు కుటుంబాల మధ్యన ఒక్కసారిగా వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త మాట పెరిగి పరస్పరం కర్రలు రాళ్లతోటి గొడ్డలతోటి దాడులు చేసుకునే వరకు వెళ్ళినటువంటి క్రమంలోనే మొత్తం ఇరు కుటుంబాలకు సంబంధించి మొత్తం 6గురికి తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే తొలుత సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఖమ్మంలోని ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు మనం కొట్టుకున్నటువంటి విజువల్స్ చూసుకున్నట్లయితే ఒక రణరంగ వాతావరణం అయితే తలపించినటువంటి నేపథ్యంలోనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, మరొకసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ప్రస్తుతం అయితే గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన కారణమైనటువంటి 8 మంది మీద కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరొకసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే అక్కడ చేపట్టారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్.